నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రకటనలు, చేస్తున్నటువంటి ట్రూత్ స్టేట్మెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య ఒక ట్రేడ్ వార్ లాంటిది నడుస్తున్న పరిస్థితి. అత్యంత సంక్లిష్టంగా అంతర్జాతీయ పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికాతో బజూకాని ప్రయోగించాలి, ట్రేడ్ ఒప్పందాలని రద్దు చేసుకోవాలన్న లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ మూవ్. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చాలా ఘాటుగా ఆయన స్పందిస్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాల అధ్యక్షులు తనతో పంచుకున్నటువంటి ప్రైవేట్ సంభాషణ కూడా లీక్ చేస్తున్న పరిస్థితి. జరగని ఒక సమావేశాన్ని జరిగినట్టుగా యూరోపియన్ యూనియన్ నాయకులతో ఒక సమావేశాన్ని ఏఐ ద్వారా సృష్టించి కెనడా, వెనుజువేలా అలాగే గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా ఉన్నట్టుగా వారితో మాట్లాడుతున్నట్టుగా ఏఐ జనరేటెడ్ వీడియోలు కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న పరిస్థితి. ఏం జరగబోతుంది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలను, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వినోద్ గారు నమస్కారం. నమస్కారం వినోద్ గారు, మొన్న కూడా మనం కొద్ది రోజుల క్రితం కూడా మనం చర్చించుకున్నాం. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవాళ మెక్రాన్ అయితే ఒక ప్రకటన ఇచ్చాడు ఆయన, అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు. నిబంధనల్ని దాటి ఒక సామ్రాజ్యవాదం వైపు ప్రపంచం మళ్ళీ వెళ్తున్న ఇది కనపడుతున్నది, ట్రెండ్స్. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. యూరోపియన్ యూనియన్ అయితే ఖచ్చితంగా నిబంధనల్ని పాటిస్తుంది, చట్టాలను గౌరవిస్తుంది, అంతర్జాతీయ ఒప్పందాలని రెస్పెక్ట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ట్రంప్ని ఒక రకంగా చెప్పాలంటే ఏకి పారేశాడు ఆయన. ఇంత గందరగోళమైన పరిస్థితి ఇతను ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదన్న రీతిలో మాట్లాడాడు. అంతే దీంతో ఆదేశం ఎడాపెడా ఈయన సుంకాలను మనకు తెలిసిందే. మళ్ళీ 200% సుంకం ఫ్రాన్స్ మీద అంటూ, వాళ్ళ షాంపెయిన్, వైను వాటి మీద కూడా భారీగా సుంకాలు విధిస్తానని చెప్పటం. ఒకవైపు అంటే కెనడా, వెనుజువేలా, గ్రీన్లాండ్ అమెరికాలో భాగం అని చెప్పి ఫ్లాగ్ వేసేసుకున్న పరిస్థితి. అంటే ఒక అమెరికా మ్యాప్ని ఎక్స్పాండ్ చేస్తూ వేసుకున్న పరిస్థితి. ఏంటి ఇది, ఎలా అర్థం చేసుకోవాలి? సంజయ్, శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇక అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మార్కో ఎలా అన్నాడు అని అంటే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ వాట్ ఎవర్ నాన్ రూల్ బేస్డ్ ఆర్ సింపుల్గా జంగల్ వరల్డ్ మనం అనవచ్చు. సో అలాంటి యుగంలోకి దిగాము అన్నట్టే చెప్పేసిండు. అది కరెక్టే. అలాగే కాకుండా ఈవెన్ మన కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా కానీ క్లియర్గా అన్నాడు కదా, ఏమంటే మైటీ కెన్ డూ ఎనీథింగ్, దెన్ వీకర్ షుడ్ మస్ట్ సఫర్ వాట్ ఎవర్ ఈజ్ డన్ బై మైటీ పీపుల్. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. సో ఇటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు మరి అంత దూరం ఎందుకు, మన ఈవెన్ కాలిఫోర్నియా గవర్నర్ కూడా సీరియస్ గా యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ స్పైన్ అండ్ స్టాండ్ అప్ అండ్ దెన్ సే నో టు ట్రంప్. అంటే ఇప్పుడు ట్రంప్ ఎంత అంటే, మనం మొదటిసారి కూడా చూసాం కదా, అప్పుడు మన ఏది పాండమిక్లో మనకు ఎంత సివియర్గా పాండమిక్ వచ్చినప్పుడు అమెరికాలో ఆయన ఈవెన్ మాస్క్ పెట్టుకోవడం కూడా మంచిది కాదని ఆయన చేసి, ఇక ఫినాల్ కనుక ఇన్సెక్టిసైడ్, యాంటీసెప్టిక్ ఇదే కదా, దాన్ని ఇన్ని ఖర్చులు ఎందుకు, ఇంత వ్యవహారం ఎందుకు, డైరెక్ట్గా బ్లడ్లో ఎక్కించేద్దాం, అందరు బాగుపడతారు కదా. అంటే అంటే అమెరికా ప్రెసిడెంట్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనే దాంట్లో కొంతవరకు ఇక మరి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతున్నదా, కవల్సుకొని తప్పిస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే ఈ రీసెంట్గా అందరూ సైకాలజిస్ట్, ఎక్స్పర్ట్స్ అనుకునేది ఏంటంటే, ట్రంప్ ఈజ్ అఫ్ కోర్స్ 100%, 101% అని బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసుకునే మనిషి. పాలిటిక్స్లలో, బ్యూరోక్రసీలో అంత న్యూయాన్సెస్, ఆ డిప్లొమసీలో ఇంకా అయితే అవి పాటించట్లేడు కదా. సో ప్రొద్దున మాట్లాడిన మాటకు, సాయంత్రం మాట్లాడిన మాటకు అసలు పొంతనే లేదు. నాటో ఇప్పుడు ఆక్యుపై చేసేది గ్రీన్లాండ్స్కు ఆయన ఏం మొదలు పెట్టాడు,
డియోగో గార్సియో చాగోస్ ఐలాండ్స్ యూకే ఇచ్చేయటం తప్పని చెప్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఇది వీక్నెస్ గా చైనా రష్యా చూసుకుంటుంది, అది నేను భరించలేను, అందుకనే ఇది స్టూపిడిటీ ఒక మాట కూడా అనేస్తుంది, ఇష్టం వచ్చిన మాట అనేస్తుంది ఇది. సో ఐ నీడ్ నౌ గ్రీన్ ల్యాండ్స్ టు కోప్, అంటే బ్యాలెన్స్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ రిస్టోర్ సుప్రీమసీ అమెరికన్ అనేది. అది అంటే అది ఏం మాట్లాడుతున్నాడు, అదే లాస్ట్ మేలో జరిగిన ఒప్పందాన్ని తర్వాత రూబియో వాళ్ళంతా సపోర్ట్ చేశారు. అదే కాకుండా దానివల్ల 99 years అని అన్నారు, సరే 100 years మనం పెట్టుకోవచ్చు, 100 years వాళ్ళ చేతిలోనే ఉంటుంది అది. డియోగో గార్సియా అనేది వాళ్ళు ఎవరికి పోవట్లేదు, దీనికి ముడిపెట్టి ఇది నాకు కావాలని. అంటే చిన్న పిల్లలు ఉంటాం కదా, కొంత మంకు పట్టే పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, అలాంటిది ఏదో ఐస్ క్రీము లేకపోతే లాలీపాప్ చూసి ఏడిసి నాకు అదే కావాలి అనే పద్ధతిలో ఆయన మాట్లాడి ఒక విధంగా. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్, ఒక హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ గవర్నమెంట్స్, వాళ్ళకు కొన్ని సార్లు కొన్ని మినిమం థింగ్స్ ఉంటాయి మెయింటైన్ చేయడానికి. వాళ్ళ మధ్యన సంభాషణలు, వాళ్ళ మధ్యన ఏదైతే ప్రైవేట్ సంభాషణలు కూడా లీక్ చేశారు, ఆయన బయట షేర్ చేసుకున్నాడు ఏకంగా ట్రూత్ లో. అంటే ఎంతవరకు ఆయన ఇంబ్యాలెన్స్ అయిపోయాడో అర్థం కాని పరిస్థితి అవుతున్నది. ఓకే, ఇప్పుడు అంటే మనం ఒకసారి చూస్తే ట్రంప్ ఇప్పుడు ఎంత పిచ్చోడైనా అది నోబెల్ ప్రైజ్ ఎవరికో అవార్డు చేస్తే అది నాకే కావాలని బ్యాక్ ఛానల్ తో బాగా నచ్చడం మీద ప్రెషర్ వస్తేనే అది ఎందుకు బాబు తల్లని తీసుకో బాబు అని ఇచ్చేస్తే ఖుషితో తీసుకొని నువ్వు గదిలో పెట్టుకోవటం. అంటే అంత పిచ్చి పట్టిన మనిషి అమెరికా ప్రెసిడెంట్ గా కావటం అనేది అది నిజంగానే ఇప్పుడు వీళ్ళకు కూడా నాటో లీడర్స్ కూడా పడట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు ఏం మాట్లాడినా గ్రీన్ ల్యాండ్స్ నాకు అందించకపోతే ఎదురు తిరిగితే దానికి సపోర్ట్ చేస్తే అంటే ఏంటంటే ఇది తారీఫ్ 200% ఏది మాక్రో మాట్లాడేది కాబట్టి 200% శాంక్షన్ అది తారీఫ్ చేసేస్తాను, వైన్ మీద వేసేస్తాను, షాంపెయిన్ అంటే ఇష్టం వచ్చిన మాట అనుడే తప్ప అది కొంతవరకు ఎంతవరకు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఏమైందంటే నేను ఏది చేసినా నడుస్తుంది అనే భావన వచ్చేసింది ట్రంప్. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వినోద్ గారు. సంజయ్ గారు, అంటే నోబెల్ ప్రైజ్ గురించి ఆయన మాట్లాడింది, నార్వే అధ్యక్షుడికి రాసింది, ఆయన రెస్పాండ్ అయింది, ఇవన్నీ తెలియని కాదు, ప్రపంచం అంతా తెలుసు. నార్వే ప్రభుత్వానికి నోబెల్ కమిటీకి ఏ సంబంధం ఉండదన్న సంగతి అవి ప్రశ్నించడం దగ్గర నుంచి నాటో జనరల్ సెక్రటరీ తనతో షేర్ చేసుకున్న భావాలను కూడా మీడియాకి ట్రూత్లో పెట్టడం, ప్రైవేట్గా షేర్ చేసుకున్నవి, ఫ్రాన్స్తో ఒకవైపు గొడవ, యూకేతో మరొక వైపు. అంటే ప్రత్యక్షంగా క్లియర్ కనపడుతుంది ఈ చాగోస్ లేకపోతే గ్రీన్లాండ్ కాదు, కానీ యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య స్పష్టంగా ఒక గందరగోళమైన పరిస్థితి కనపడుతుంది అనుకోవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలి? స్టాక్ మార్కెట్స్ అయితే ఇవాళ మీరు చూసే ఉంటారు సంజయ్ గారు, దాదాపు లక్షల కోట్ల రూపాయలు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డౌన్ అయిపోయినాయి, మదుపర్ల సంపద అయితే ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. సంజయ్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వినపడుతుంది సార్, గో హెడ్. థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్ కి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత పెద్దలు అంబాసిడర్ వినోద్ గారికి, తర్వాత అలానే లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలండి, మిగతా ప్యానలిస్ట్లకు కూడా. తర్వాత మీరు అన్నది కరెక్టే అండి, చాలా ఇష్యూస్ లో చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఉదాహరణకి మనం చూస్తున్నాం, ఫస్ట్ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో తీసుకుంటే గనక అటు వెనిజువేలా నుంచి తీసుకెళ్లిపోవడం జరిగింది. కెనడా ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది అనుకున్నాం మనం. అమెరికాకి కెనడా గొడవలు ఉన్నప్పటికీ కెనడాను కూడా అమెరికాలో కలుపుకుంటానన్న వాదన తగ్గించాడేమో అనుకున్నాం. కాదు, వేరే వాటితో బిజీగా ఉండి దాని మీద మాట్లాడలేదు. ఇప్పుడు టైం వచ్చింది, మాట్లాడుతున్నారండి ఆయన. కొత్తగా మ్యాప్ కూడా పెట్టారు ఆయన, ఈ అమెరికా జెండాతో కెనడా మీద. తర్వాత అలానే గ్రీన్లాండ్ అండి, గ్రీన్లాండ్ కి వెళ్తే అక్కడ కూడా మ్యాప్ మీద అమెరికా జెండా పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచో గ్రీన్లాండ్ మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుందని. అమెరికా ఉద్భవించిన తీరు కనుక మీరు చూసినట్టయితే అమెరికా కూడా గ్రాడ్యువల్ గా ఎక్స్పాండ్ అయిందండి. ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ తర్వాత టెక్సస్ కి వెళ్ళింది, మెక్సికోతో యుద్ధం చేసి టెక్సస్ తీసుకుంది, తర్వాత మెక్సికోకు డబ్బులు ఇచ్చి కాలిఫోర్నియా కొనుక్కుంది, అలానే పోర్ట్లాండ్ ఓరిగాన్ కూడా విలీనం చేసుకోవడం జరిగిందండి. సో అప్పుడు అలానే తను కూడా
అమెరికా టెరిటరీని ఎక్స్పాండ్ చేసినటువంటి ఒక గొప్ప మహారాజుగా గుర్తుపెట్టుకోవాలని చరిత్రలో ఆయన కోరుకున్నట్టుంది. అందుకే టెరిటరీ ఎక్స్పాన్షన్ కూడా పెట్టుకున్నారండి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా బాగా అమెరికా లాంటి దేశాలు టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ చేయవు, తన భూభాగాన్ని పెంచుకోవటం మీద ఫోకస్ చేయవు అనుకునే వాళ్ళం. అలాంటిది ఏం లేదు, నాయకుల మీద ఆధారపడి ఉంటుందని ఆయన నిరూపిస్తున్నారండి. గ్రీన్లాండ్ విషయానికి వస్తే అది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉంటుంది. ట్రేడ్ వాటికి అంటే ఆర్కిటిక్ సర్కిల్లో క్లైమేట్ మారుతోంది కాబట్టి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అక్కడ షిప్పింగ్ రూట్స్ కొన్ని కొత్తగా ఓపెన్ అవుతున్నాయి. అవి కంట్రోల్ చేయడానికి గ్రీన్లాండ్ తీసుకుంటున్నారు అని అంటున్నారండి. కానీ నిజంగా అవి కంట్రోల్ చేయాలి అనుకుంటే గ్రీన్లాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. బికాజ్ డెన్మార్క్ కి అమెరికాకి ఉన్న రూల్స్ అదే ట్రీటీస్ ప్రకారం అమెరికా తనకు కావాల్సిన సేనలు అక్కడ పెట్టుకోవచ్చండి. సో ఇది కేవలం ఒక స్ట్రాటజిక్ పర్పస్ కోసమో లేదా ఒక ఎకనామిక్ పర్పస్ కోసమో అంటే ఇన్ఫార్మల్ గా మనం న్యూస్ రిపోర్ట్స్ చూసింది ఏంటంటే యూరోపియన్స్ వాళ్ళు చాలా ఆఫ్ ర్యాంప్ అంటారు కదా, అంటే ఇది ఎలాగోల్లా మనం సర్దేద్దాం ప్రాబ్లమ్ ట్రై చేయడం జరిగిందండి. మీకు మినరల్స్ కావాలా మీ కంపెనీస్ పెట్టుకోవచ్చు, ట్రేడ్ కావాలా మీరు ఆ రూట్స్ దగ్గర మీరే కంట్రోల్ చేయొచ్చు. అంటే టోటల్ గా విలీనం చేసుకోకుండా ఎన్నో మార్గాలు ఉన్నాయి అమెరికన్ ఇంట్రెస్ట్ ని కాపాడడానికి. కానీ ఆయన ఇంట్రెస్టే విలీనంగా చేయటం అన్నట్టు కనబడుతోందండి. సో దాంతో అమెరికాకి యూరోపియన్ నేషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంది. నిజమే, నిన్న కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా గొప్పగా మాట్లాడారు. అంటే ఆయన ఫేమస్ చెప్పిన కోట్స్ ఏమిటంటే ద పవర్ఫుల్ విల్ డూ వాట్ దే వాంట్, ద వీక్ విల్ సఫర్ వాట్ దే మస్ట్. అంటే బాగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చేసుకుపోతూ ఉంటే బలహీనులు అనుభవించక తప్పదు అని ఒక స్టేట్మెంట్ ఉందండి. అలా ఉన్నట్టుంది ఈయన పాలసీ అని కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అలానే మ్యాక్రాన్ వీళ్ళు కూడా మనం చూసాం తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. కాకపోతే వీళ్ళ లీడర్స్ స్పీచ్ వింటూ ఉంటే ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి ఇంతకు ముందు వస్తున్న వాదనలాగా ఫైనల్లీ వెస్ట్ లోంచి కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్తున్నది రూల్స్ బేస్డ్ ఆర్డర్. ఇప్పుడు నిన్న కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది ఏంటి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ అన్నది నిజమే ఇంతకు ముందు కూడా పూర్తిగా లేదు, బలవంతులు కొద్దిగా వాళ్ళని వాళ్ళు ఎగ్జామ్ చేసుకున్నారు, ఇప్పుడు అసలు పోయింది కూలిపోయింది అంటున్నారండి. అది కూడా అదే మాట్లాడుతున్నాడు. అది నిజంగా చూస్తే భారత్ లాంటి దేశాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మనం అదే చెప్తున్నాం కదండి. రూల్స్ బేస్డ్ ఆర్డర్ అన్నది కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, వాటిల్లో భాగస్వామ్యం ఇవ్వాలి మా లాంటి దేశాలకి. మమ్మల్ని కూడా టేబుల్ దగ్గర కూర్చోబెట్టాలి, మమ్మల్ని కూడా సంప్రదించాలి మీరు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చెప్తున్నవే. కాకపోతే వెస్ట్ అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగలంగానే వాళ్ళకి గుర్తొస్తోందండి. చాగోస్ గురించి కూడా సంజయ్ గారు, అంటే యూకేతో కూడా ఇప్పుడు యూకే వాళ్ళకి చాలా ఇష్యూస్ చారిత్రాత్మకంగా ఉండొచ్చు. ఆ చాగోస్ ఏరియా అంతా కూడా మారిషస్కి అప్పగించిన దాని మీద 7 నెలల క్రితం ఈయనే అంగీకరించారు. దానికి సూత్రప్రాయంగా భారత్ కూడా దానికి మద్దతు తెలిపింది, చాగోస్ని మారిషస్లో విలీనం చేయటంలో. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరగదోడాలి అన్న రీతిలో ఈయన మాట్లాడటం, యూకే తీసుకున్న నిర్ణయాలు తెలివి తక్కువ నిర్ణయాలు అన్నట్టు మాట్లాడటం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వీటికి ఒక చరిత్ర ఉందండి. ఇప్పుడు మీరు చాగోస్ తీసుకోండి లేదా మిగతా ఐలాండ్స్ తీసుకోండి, ఇండియన్ ఓషన్ లో కానివ్వండి, పెసిఫిక్ ఓషన్ లో కూడా అక్కడ కూడా మీకు ఫ్రెంచ్ టెరిటరీస్ కనబడతాయి, బ్రిటిష్ టెరిటరీస్ కనబడతాయి. అలానే ఇప్పుడు ఇండియన్ ఓషన్ లో ఫ్రెంచ్ టెరిటరీస్ కనబడతాయి. తర్వాత మదగాస్కర్ పక్కనే ఫ్రెంచ్ రీయూనియన్ ఐలాండ్ అని ఉంటుంది, అది టెక్నికల్లీ ఫ్రెంచ్ టెరిటరీ. అక్కడ ఉన్న పీపుల్ కి దే హావ్ ఫ్రెంచ్ పాస్పోర్ట్. సో అలానే చాగోస్. కాకపోతే ఇవన్నీ వెస్ట్రన్ కలోనియలిజం, అంటే యూరోపియన్ నేషన్స్ మన మీద పాలించారు కదా, అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలండి ఇవి. అవి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాటి యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ కోరికల మేరకు లేదా ఏ దేశానికైతే ఆ టెరిటరీ చెందుతుందో దానికి ఇవ్వటం ముఖ్యమేనండి. ఇప్పుడు భారతీయుడుగా నాకు కూడా భయం ఉండొచ్చండి, ఏమని మీరు కనుక ఈ ఐలాండ్ తీసుకెళ్లి మారిషస్ కో వేరే దేశానికో ఇచ్చారనుకోండి, వాళ్ళు చైనా ఒత్తిడిలోకి వచ్చి చైనా అప్పిస్తే తీసేసుకుని చివరికి ఈ బేస్ ఏదైతే ఉందో అది చైనాకి ఇప్పుడు చూసాం కదా మనం మాల్దీవ్స్ లో ఏమైందో, శ్రీలంకలో ఏమైందో, అలా జరుగుతుందన్న భయం నాకుందండి.
అలా అని చెప్పి అటువంటి టెరిటరీస్ తీసేసుకుంటే తప్పు అవుతుంది కదండి. అంటే ఇప్పుడు మనకి మాల్దీవ్స్ తో భయం ఉందని మనం మాల్దీవ్స్ తీసుకోవచ్చా? శ్రీలంక చేస్తున్నది చూసి మనం శ్రీలంక తీసుకోవచ్చా? తప్పు కదా. సో అంటే వీళ్ళు ఎటువంటి రూల్స్ పెడుతున్నారు అంటే, ఇన్నాళ్ళు టెరిటోరియల్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, రూల్స్ బేస్డ్ ఆర్డర్ అన్నవి ఇంత తేలిగ్గా తీసేస్తే వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ముఖ్యమైనవి కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇప్పటిదాకా సామ్రాజ్యవాద దేశాలని పిలువబడ్డ దేశాలు కూడా, ఫ్రాన్స్ లాంటి దేశం కూడా మళ్ళీ ఇప్పుడు ఒక సామ్రాజ్యవాదమే ప్రపంచం తిరిగి వెళ్ళబోతూ ఉంది. ఈయన ధోరణి, ట్రంప్ గారి ధోరణి ఏ నియమాలు కట్టుబాట్లు లేని ఒక విచ్చలవిడితనానికి దారితీస్తూ ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడటం, కించపరచటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక అస్థిర వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తున్నాడు. ఏదో మన దేశం కేసే సుంకాలు ఒకటి, మన వీసాల గొడవే కాదు, ప్రపంచం అంతా ఒక గందరగోళమైన పరిస్థితి, అటు వ్యాపార, ఆర్థిక, రక్షణపరమైన ఒక గందరగోళాన్ని అయితే క్రియేట్ చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? గారు, మీకు వినోద్ గారు, సంజయ్ గారు, సత్యమూర్తి గారు, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, కీడులో మేలు అని. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ఆలోచనలు కానీ మీరన్నట్టు అనిశ్చిత పరిస్థితికి అంతర్జాతీయ సమాజాన్ని, ప్రపంచ దేశాలను నెడుతున్నాయి. ప్రపంచ దేశాలనే కాదు, ఆంతరంగికంగా అమెరికా సమాజాన్ని కూడా గందరగోళంలోకి నెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. సహాయ నిరాకరణ ఒకవేళ కెనడా, మెక్సికో, నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా పట్ల నాన్ కోఆపరేషన్ అనేటువంటి వైఖరి తీసుకుంటే అమెరికా మరింత సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. అలా వెళ్ళాలని మనం కోరుకోవడంలా అమెరికా ప్రజలు ఉన్నారు అక్కడ. ట్రంప్ ఒకరే కాదు కదా, ట్రంప్ ఏడాది గడిచిపోయింది, మరో 3 ఏళ్ళు ఉంటాడు. కానీ అమెరికా ఉండాలి, అమెరికా ప్రజలు జీవితం బాగుండాలి, ప్రపంచం శాంతికాముక ప్రపంచంగా ఉండాలి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కెనడాతో, మెక్సికోతో తగదా, లాటిన్ అమెరికా దేశాల మీద దూకుడుగా ప్రదర్శించి వెనుజులా అధ్యక్షుడిని అక్కడి నుంచి అపహరించుకొని తీసుకురావడం, గందరగోళాన్ని సృష్టించడం, కొలంబోను లేకపోతే క్యూబాను అందరినీ బెదిరించడం, అదిరించడం, ఇది నాది, ఇది నా సామ్రాజ్యంలో భాగంగా ఉండిపోవాలా అనేటువంటిది ఒకటి. రెండవది, గ్రీన్లాండ్ ని నాది, నేను కొనుక్కుంటా లేదా ఆక్రమిస్తా, మీరు ఒప్పుకోవాలి. ఇవాళ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమి ఏర్పడి మనం చూసాం, సోవియట్ యూనియన్ బలంగా ఉన్నది, వార్సా కూటమి ఏర్పడింది. నాటోకు వార్సాకు మధ్య ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. ఒక బ్యాలెన్స్ పవర్ గా యుఎస్ఎస్ఆర్ మిగిలింది. యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత ఏకద్రవ ప్రపంచం వైపు వెళ్ళిపోతున్నాం, అమెరికా అనేటువంటిది పెత్తనం సాగిస్తుంది అనే భయాందోళనలు నేపథ్యంలోనే ఈ పరిణామాలను మనం చూస్తున్నాం. ఈరోజు చైనా వ్యతిరేకించడమో, రష్యా వ్యతిరేకించడమో కాదు, నాటో కూటమి సభ్య దేశాలే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా స్పందిస్తున్నాయి. మీరన్నట్టు సామ్రాజ్యవాదం అనేటువంటి పదాన్ని ఎవరు వాడారు? కమ్యూనిస్టులు వాళ్ళ. ఇవాళ ఫ్రెంచ్ అధ్యక్షుడు వాడాడు, లేకపోతే ఇతర దేశాలన్నీ కూడా, నాటో కూటమి దేశాలన్నీ కూడా ప్రతిస్పందిస్తున్నాయి మేము దీన్ని అంగీకరించమని. నాటో కూటమి దేశాలు అమెరికా మినహా మిగిలిన వాళ్ళు దళాలను కూడా పంపించాయి గ్రీన్లాండ్ కి. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అమెరికా దుందుడుకుతనాన్ని పరిగణలోకి తీసుకుని అప్పని చేసాయి. ఈరోజు ఇక్కడికి వచ్చాడు డిగో గార్షియా. డిగో గార్షియా ఏంటి, అతనికి ఏం సంబంధం? 1977లోనే డిగో గార్షియాలో అమెరికన్ సైనిక స్థావరాన్ని తొలగించాలి అని పెద్ద ఆందోళన చేశాం. మద్రాసులో ఒక పెద్ద అంతర్జాతీయ మహాసభ నిర్వహించాం, నేను కూడా పాల్గొన్నా ఆ రోజు డిగ్రీ స్టూడెంట్ గా.
అలాంటి పరిస్థితి అంటే బంగ్లాదేశ్ విముక్తి పోరాటం అప్పుడు సప్తమ నౌకాదళం వచ్చింది ఓకే హిందూ మహాసముద్రంలోకి అవును పాకిస్తాన్ కు అనుకూలంగా. ఓకే ఈ రోజు అలాంటి దుశ్చర్యలు డిగో గర్షియాలో ఆయన స్థానిక సైనిక స్థావరం ఉన్నది కాబట్టి చలాయించగలుగుతున్నాడు ఈ ప్రాంతంలో. ఎందుకు ఉండాలని మనం ఆనాడు ప్రశ్నించాం, నేడు కూడా ఇప్పుడు కూడా ఉండటానికే. ఇప్పుడు యూకే అప్పగించిన దానిలో కూడా 99 ఏళ్ళు అమెరికా యూకే వాళ్ళ సైనిక స్థావరం కొనసాగించవచ్చు అని చెప్తున్నా కూడా ఆయన కావాలంటున్నాడు సార్. సమస్య అసలు ఆ ఒప్పందమే అప్రజాస్వామికం, ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేది. కానీ 99 ఏళ్లకు కుదుర్చుకున్నారనుకోండి, ఈరోజు అది కూడా ఈరోజు దాన్ని కూడా తిరస్కరించి అసలు ఇవ్వకూడదు అనేటువంటి వైఖరి. అంటే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి, నేనున్న 4 ఏళ్లలో దాన్ని చేసి చూపించాలి. అమెరికా ఫస్ట్ కాదు, డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ అనేటువంటి నినాదం. గ్రీన్లాండ్ ప్రజలే, అక్కడ ఉన్నటువంటి 40-50 వేల మంది జనమే ఈ రోజు ప్లకార్డులు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. మా కొద్దీ ఈ విధమైనటువంటి దురాక్రమణ దాన్ని వ్యతిరేకిస్తాం, తిరస్కరిస్తాం, ఎదురుదాడి చేస్తాం. ఈరోజు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏకాకి అయిపోతున్నది. అమెరికా సంక్షోభంలోకి వెళ్తున్నది, ఏకాకి అయిపోతున్నది. ట్రంప్ ఈరోజు ఇంకొకటి అక్కడ దురలతనం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గొప్పదని చెప్పేవాళ్ళు, ఈరోజు అమెరికా అధ్యక్ష ఎన్నికలు గెలిచిన ట్రంప్ ఏం చేస్తున్నాడు? ప్రతిపక్షం ఏం చేస్తున్నది? చట్టసభలు లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ ఏవైనా చేయగలుగుతున్నాయా? వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నాయా? ఒకనాడు భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించిన రోజులు ఈ రోజు అప్రకటితంగానే అన్ని అధికారాలు ట్రంప్ చేతిలోకి తీసుకున్నాడు. అందువల్ల ప్రపంచాన్ని అనిశ్చిత పరిస్థితులకి నెట్టుతున్నాడు, గందరగోళ పరిస్థితులకు నెడుతున్నాడు. నాటో కూటమిలోనే ఈరోజు పతనమయ్యే పరిస్థితి వస్తున్నది. ఆ నాటో కూటమిలో ఒక సభ్య దేశంగా యుక్రెయిన్ చేర్చుకోవాలనే ప్రయత్నం వల్లనే కదా రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, ప్రపంచాన్ని గందరగోళంలో నెట్టింది. ఈరోజు ఇలాంటి ట్రంప్ పరిపాలన ఆలోచనలు, విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కదులుతున్నది మరింత. సత్యమూర్తి గారు, మామూలుగా మనం తెంపరితనం అని ఒక పదం వాడతారు. ట్రంప్ గారి విషయంలో చాలామంది అంటే ఇదేదో లెఫ్టిస్టులు వాళ్ళు మాట్లాడుతున్న మరీ అంత తొందరపడి అనొచ్చును, కానీ దాన్ని మించి ఇప్పుడు మనకి అతని వ్యవహార శైలి అంటే ప్రపంచం మొత్తం గౌరవించే నోబెల్ ప్రైజ్ లాంటి వాటిని, శాంతి బహుమతిని, దాన్ని అపహాస్యం చేయటం, అవహేళన చేయటం, తనకి రాలేదన్న ఒక ఇవన్నీ సరే ఆయన వ్యక్తిగతమైన అంశాలు అనుకుంటే, ఈ ఒక 30 కోట్ల జనాభా ఉండే అమెరికా ప్రపంచం అంతా టారిఫ్లు విధిస్తే అమెరికా ఏమవుద్దన్న స్పృహ కూడా ఆయన కనపట్ల. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు బజూ కానీ ఒకటి కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ ట్రేడ్ ఆపేసుకుంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాకి నష్టం అవుతుంది, $80+ బిలియన్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇంత గందరగోళం. ఇప్పుడు ఈ చాగోస్ దీనికి సంబంధించిన ఒప్పందం అయితే భారత్ కూడా మద్దతు ఇచ్చింది. యూకే మారిషస్కి ఇచ్చేయటం కరెక్ట్ అయిన నిర్ణయమే, కాకపోతే వాళ్ళ రక్షణ అవసరాలు ఇచ్చే కొంతకాలం దాని మీద వాళ్ళకి హోల్డ్ ఉండేట్టు. కానీ వీటన్నిటినీ కూడా తిరగదోడాలి అని చెప్పడం నిజంగా ఇందాక వినోద్ గారు అన్నట్టుగా ఆయనకి ఎప్పుడు బుద్ధిలో ఏం పడుతుందో, పొద్దున మాట్లాడింది సాయంత్రంకి మారిపోతుంది. దీన్ని అసలు ప్రపంచం ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. అంటే కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వర్సెస్ అమెరికా అన్న పరిస్థితి వస్తున్న నేపథ్యంలో, నాటోతో విభేదాలు స్టార్ట్ అయిన పరిస్థితుల్లో ఇవాళ మొత్తం మార్కెట్లన్నీ డౌన్ ఉన్నాయి. ఇది కూడా ఒక పెద్ద సమస్య ప్రపంచవ్యాప్తంగా. అమెరికాకి ఆర్థిక మాంద్యం వస్తే భారత్ ఎలా అయితే కొంతకాలం ఇబ్బంది పడిందో, అలాంటి పరిస్థితులు పరోక్షంగా మనకు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఒక సైన్స్లో మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 బ్రెయిన్లు ఉంటాయి. ఆ లెఫ్ట్ బ్రెయిన్లో లాజిక్, అనలిటికల్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి. రైట్ బ్రెయిన్లోనేమో అదర్. ఈయనకి దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ హిజ్ లెఫ్ట్ బ్రెయిన్ and there is nothing in his right brain. Nothing right in his right brain అనుకోవాలి. Nothing is working right. So he is actually taking decisions as he actually. ఆ పరిస్థితి వాళ్ళకి అనిపిస్తుందండి. అంటే మనం యాక్చువల్గా ఇవాళ అమెరికా పరిస్థితి మనం చూసినట్టయితే దాదాపుగా $38 ట్రిలియన్ వాళ్ళ అప్పులండి. అమెరికన్ డెప్ట్ వాళ్ళు మొత్తం దేశం మొత్తం జీడిపి కలిపితే 30 ట్రిలియన్. అంటే డెఫిసిట్ లో ఉన్నారు వాళ్ళు, ఒక సంక్షోభంలో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ఇవాళ నేను అది కొంటాం ఇది కొంటాం అని చెప్పడం వల్ల ఇంకా సంక్షోభంలో తీవ్రంగా పెడతాయని మొత్తం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలన్నింటినీ కూడా హెచ్చరిస్తున్నాయి అమెరికా. ఇది నువ్వు కానీ ఆయన ఏంటంటే నేను ఏం చేయాలంటే అది నేను చేసి తీరాలి, నేను చెప్పింది. ఇప్పుడు మనకు సినిమా చూసాం మనం, నా మాటే శాసనం
అన్నట్టు ఆ పరిస్థితిలో తయారయ్యాడు ఆయన. ఓకే. ఒక అంటే మీరు చెప్పినట్టు అమెరికన్ ఎంతవరకు ఆయన్ని వెనకేసుకొస్తారో తెలియదు కానీ పెద్దగా ఏం వెనకేసుకురావట్లేదు. ఇప్పుడు వాడు చెప్పిన కాలిఫోర్నియా గవర్నర్ అయితే ఏకంగా డెమోక్రాట్లు మాట్లాడటమే కాదు, ఇతరులు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా దేశంలో నాయకులు ఇప్పుడు యాక్చువల్గా నాటో కూటమి కూడా ఈ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా కూడా ఇదంతా ఒక ఈ ఏరియా మొత్తంలో కూడా శాంతి అలాగే ఈ సెక్యూరిటీ చేయాలంటే ఆయన దాన్నే వైలేట్ చేస్తున్నాడు బేసిక్గా. ప్లస్ ఆయన డైరెక్ట్ చెబుతున్నాడు నాకు ఇవేమి పట్టవు, నాకు అంతర్జాతీయ చట్టాలన్నిటి కూడా నేను అతీతుడిని అని చెబుతున్నాడు. మనం పురాణాల్లో చూస్తాం చూడండి, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాగా అట్లా తయారవుతాడు. కాబట్టి ఏదో ఒక ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రకృతి సహజసిద్ధంగా కరెక్ట్ చేస్తుంది ఇలాంటి వాళ్ళని మనం అంతకుముందు కూడా చూసాం. ఇప్పుడు హిట్లర్ లాంటి వాళ్ళని వాళ్ళందరినీ చూసాం మనం. కాబట్టి వీళ్ళు ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందనే ఒక విశ్వాసం. అది నేచర్ చేయాలి, నేచర్ చేయాలి. అది ఏంటనేది మనం చెప్పలేము. కానీ ఇదైతే ప్రపంచానికి వాళ్ళైతే తాత్కాలికంగా చాలా పెద్ద, ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు పతనం ఈ రకంగా జరగడం అనేటువంటిది. సో దీన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు అందరూ కూడా, అంటే పార్టీలకి సిద్ధాంతాలకు అతీతంగా. అలాగే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు సామ్రాజ్యవాదం గురించి మేము మాట్లాడట్లేదు, ఫ్రాన్స్ లాంటి దేశాలు సామ్రాజ్యవాదం గురించి మాట్లాడుతారు. ఇవాళ ఎవరు కూడా ఒక మాట్లాడగలిగేటువంటి ఒక ధైర్యం చేస్తున్నారు. ఒకప్పుడు అయితే ఫ్రాన్స్ కానీ ఈ నాటో దేశాలు ఎప్పుడు కూడా అమెరికా ఏం చేసినా కూడా ఖండించలా. ఒకవేళ ఇరాక్ మీద దాడి కానీ లేకపోతే ఎలాంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ అన్ని విషయాలు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాయి. ఆయన నాటోని కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. నేను లేకపోతే నాటో ఏముంది, నేనే కదా నాటోని నేను అన్నట్టుగా, అంటే ఎవరికి గౌరవం ఇచ్చే పరిస్థితి లేకుండా. ఇంకొక విచిత్రమైన వాదం చూడండి, అసలు దీనికి అందరికీ కారణం నార్వే నాకు నోపు లేకపోవడమే అంటున్నాడు. దానివల్లే నేను అంటే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఆయన యొక్క మానసిక స్థితి సరిగా లేదు. దాని యొక్క ప్రభావం దురదృష్టవశాత్తు ఆయన ఆ పొజిషన్లో రావటం అది ప్రపంచం అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఒక మన భారతీయులు కూడా అక్కడ లోకల్గా అమెరికాలోనే ఇంటర్నల్గా వాళ్ళు కొన్ని ఆందోళనలు చేస్తున్నారు. మీ దృష్టికి వచ్చిందో లేదో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన మొదలనే. ఇది ఏ రకమైన పరిస్థితి దారి తెలియదు కానీ ఇది క్లియర్గా మొత్తం ప్రపంచం యావత్తు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి వస్తుంది. సో దీన్ని మనం యాక్చువల్గా అందరం కూడా ముక్తకంఠంతో అందరూ కూడా ఖండించి తీరాల్సిందే. మీరు చెప్పినట్టుగా ఆ ట్రేడ్ బజూకా కనుక పెట్టినట్టయితే అమెరికా గెలికి ఇప్పుడు పన్నులు విడిస్తాయండి. 50 అంటాడు, నోటికి ఎంత వస్తుందని చెప్తున్నాడు. 20 అంటాడు, 50 అంటాడు, 500 అంటాడు, 1000 అంటాడు, రేపు 5000 అంటాడు. కాబట్టి దానికి ఒక లిమిట్ లేదు. కానీ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరండి? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా వైన్ మీద కానీ వాటి మీద కానీ తీస్తే అమెరికన్ ప్రజలే కదా దాన్ని భారాన్ని మోయాల్సింది. కాబట్టి ఈ వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఈ వీళ్ళది ఎక్కువ రోజులు నడవదని నేను అనుకుంటున్నా. అది కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక భయపడుతున్నాడు ఆయన. మీరు చూడండి, నన్ను చంపేస్తే మిమ్మల్ని చంపేస్తాను అంటే ఆయనకు ఒక భయం ఉంది. ఆయన భయపెడుతున్నాడు అందరినీ. అంటే ఆ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ భయపెడుతున్నాడు. నన్ను చంపేసి ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళందరికీ కూడా, మీ దేశం మొత్తం ఇరాన్ మొత్తాన్ని చిత్రపటంలో లేకుండా చేస్తాను అంటే ఇదంతా దేనికి సంకేతం అండి? ఇది ఆయన భయపడుతున్నాడు, లోపల భయపడుతున్నాడు జనాల్ని. ఇది ఎక్కువ కాలం నడవదండి ఇలాగా. అయితే అంటే భారత్ రోల్ కూడా సార్ మనం కూడా చర్చకు వచ్చింది ఈ పాయింట్. సరే, మనం ఇది యూరోపియన్ యూనియన్, అమెరికా లేదు చాలా దేశాలతో ఆయన ఇస్తున్న ట్రేడ్ కానీ లేదా టారిఫ్లు కానీ, భారత్ నిజంగా ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు కీ రోల్ ప్లే చేయాలనుకుంటుంది అంతర్జాతీయ అంశాల్లో. మనం విశ్వగురు అని చెప్పుకుంటున్నాం. ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోవాలని కాదు, కానీ క్రమంగా మన వాయిస్ మనం సెక్యూరిటీ కౌన్సిల్లో జాతీయ భద్రత ఇంటర్నేషనల్ భద్రతా మండలి ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ చేసిన పని ఈ జెరూసలేంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆస్తుల్ని వాళ్ళ ఫెసిలిటీస్ని కూడా ధ్వంసం చేసి బుల్డోజర్తో కూల్చేసిన పరిస్థితి యునైటెడ్ నేషన్స్ ఖండిస్తూ ఉంది. అంటే ఇలాంటి కీలకమైన అంతర్జాతీయ అంశాల మీద, అంతర్జాతీయ ఒప్పందాల వైలేషన్ కానీ కొద్దిగా స్వరం, మీరే అన్నారు ఇందాక ఫ్రాన్స్ లాంటి దేశాలు అంతకుముందు పెద్దగా మాట్లాడే కాదు, వాళ్ళంతా నాటోలో భాగం మాట్లాడుతున్నారు. మనం స్వరం ఎందుకు విప్పకూడదు? కొంతన్నా సరే ట్రంప్కి భయపడి ఉండాల్సిందేనా? ఇప్పుడు మనం అంతా చేసేది అదే కదండి. ఇప్పుడు మనం ఓకే, ఇందాక మీకు చెప్పాను భారతీయులు. ఇప్పుడు నేను ఏం చెప్పిందంటే, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రవాస భారతీయులు అక్కడ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మీకు ఫోటో కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఇవాళ ఈ సంక్షోభం వల్ల భారతదేశం బలపడుతుందని ఒక వాదన కూడా ఉన్నది. మనం ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఆ దిశగా మనం పెడుతూ ఇవాళ
యూరోపియన్ యూనియన్ తోటి మనం ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అమెరికాకి నచ్చట్లా. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఆయిల్ ట్యాక్స్ అంటాడు, ఇరాన్ ట్యాక్స్ అంటాడు, ఇప్పుడేమో గ్రీన్లాండ్ ట్యాక్స్ అంటున్నాడు. అట్లా రకరకాలు చేస్తుంటే దీన్ని మనం ఏ రకంగా మనం అవకాశం మలుచుకోవాలి. కాబట్టి ప్రభుత్వం అన్ని గమనిస్తోందండి. మనం కాబట్టి ప్రభుత్వం అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు బ్యాలెన్స్గా, చాలా బ్యాలెన్స్గా పెడుతుంది అనేటువంటిది ప్రజలందరి యొక్క అభిప్రాయం. అంటే మేధావులు కూడా చెప్పినటువంటి ఇది. కాబట్టి మళ్ళీ వస్తాను దగ్గరికి. వినోద్ గారు, ఒక అంబాసిడర్గా మీరు చెప్పండి, ఇజ్రాయెల్ అంటే, ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా చక్కటి చిక్కటి స్నేహం వాళ్ళిద్దరిది మనందరికి తెలుసు. ఇజ్రాయెల్ ఏమనంటే అమెరికాని అన్నట్టేనే ఆయన ప్రకటించి కూడా ఉన్నాడు చాలాసార్లు. ఏకంగా యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళు ఖండిస్తున్న పాలస్తీనాతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, గాజాతో సంబంధాలు ఉన్నాయి, ఈ భాష మాట్లాడుతూ ఒక రకమైన అంటే ధిక్కార ధోరణి, అమెరికానే కాదు ఇజ్రాయెల్ కూడా ఆ ధోరణినే ప్రదర్శిస్తుంది. దాన్ని కూడా ప్రపంచం పెద్దగా ఖండిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మంచో చెడో ఒక అంతర్జాతీయ సంస్థ కాస్తన్న గౌరవం, కాస్త ఒప్పందాలు, అండర్స్టాండింగ్ ఇది లేకుండా ఏకంగా ఏదో రెండు దేశాల మధ్య సంబంధాలంటే మా ఇద్దరి మధ్య వ్యవహారం అని చెప్పొచ్చు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేస్తే అసలు ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? ఏదైనా టెర్రరిస్ట్ దేశాలు జరిగిందేమో కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఇది నేను ఎప్పుడు వినలా. ఏం చెప్తారు? నమస్తే గారు, మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు అమెరికన్ పర్టికులర్లీ ట్రంప్ అండ్ హిజ్ క్యాబినెట్ వ్యూస్, తర్వాత ఇప్పుడు మన నెతన్యాహు అండ్ హిజ్ క్యాబినెట్ వ్యూస్ ఆల్మోస్ట్ అదే ఐడెంటికల్. దాంట్లో డౌటే లేదు. అయితే మనం ట్రంప్ ఒకసారి అనలైజ్ చేసినట్టయితే యాంటీ యుఎన్, ఆయన యాంటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రతి దాంట్లో నుంచి వాకింగ్ అవుట్ అండ్ దెన్ అక్యూజింగ్ ఏదో ఒకటి చేసి ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది యూజ్లెస్ అయింది అని అంటున్నాడు. చివరికి ఈవెన్ యుఎన్ కూడా ఫండ్స్ వితేళ్ళు చేసిండు కదా. సో అటువంటి వ్యూస్ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలు తనంతటా తానే ఇది నెతన్యాహు కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళంతా తీసుకున్నది కాదు. ఇన్ కోహోర్ట్ ట్రంప్తోని ఉన్న ఏదైతే సిమిలారిటీ లేకపోతే డిస్కషన్స్ వల్ల ఈ యుఎన్ ఆర్గనైజేషన్స్ కూడా కొంతవరకు అబ్స్ట్రక్షనిస్ట్ గా తయారవుతున్నాయి మన అనుకున్న వ్యూహాలకు అనేది వాళ్ళకి మైండ్ లో ఉంది. సో దాంతోనే ఈ యుఎన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడే కాదు కదా, ఈవెన్ రిలీఫ్ మెటీరియల్ తీసుకొచ్చే వాహనాల మీద కూడా ఎన్నిసార్లు దాడి జరిగింది. ఎన్నో అంటే ఇవన్నీ తెలియక చేసింది కదా. ఏమంటారు, కొల్లేటరల్ డ్యామేజ్ మనం అంటాం కదా ఏదో లాంగ్వేజ్, అలా కొల్లేటరల్ డ్యామేజ్ కాదు, ఇది కన్సర్టెడ్ ఎఫర్ట్ పెట్టి డ్యామేజ్ చేస్తున్నారు. సో అందుకని అమెరికన్ వ్యూలో పర్టికులర్లీ ట్రంప్ వ్యూలో ఈ నెతన్యాహుది కలిసి ఉన్నది కాబట్టి ఇలాంటి చర్యలకు వాళ్ళు దిగుతున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ గానే అనౌన్స్ చేసింది కదా నెతన్యాహు ఎక్కడ పోయినా అరెస్ట్ చేయాలన్నట్టు. సో ఆయన వీ డోంట్ కేర్ దట్ కోర్ట్ అన్నాడు. సేమ్ అలాగే ట్రంప్ కూడా అంటాడు కదా, వీ డోంట్ కేర్ అంటాడు. అంటే వాళ్ళకు ఇప్పుడు రూల్ బేస్డ్ సిస్టమ్ అనేది లేదు, రూల్ ఆఫ్ లా అసలు లేదు. అందుకనే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ క్లియర్ గా అన్నాడు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నాన్ రూల్ బేస్డ్ సిస్టమ్కి వస్తున్నాం అనేది మైట్ ఈజ్ రైట్. అలాంటి పద్ధతిలో ట్రంప్ వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికాకు పర్టికులర్లీ అండర్ ట్రంప్, ఎందుకంటే మనం ఒకసారి కొద్దిగా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే ట్రంప్ ఇంకా ఏంది 3 years కూడా ఉంటాయి, అంటే 2.5 years ఒకవేళ కంటిన్యూ అయితే తర్వాత 5-6 నెలల ఎలక్షన్ ముందే నడిచిపోతుంది, ఇంకేం చేయలేదు, లేమ్ డెక్ అయిపోతుంది. ఈ లోపుగానే ఆల్రెడీ యాంటీ ట్రంప్ తయారవుతుంది. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మొన్న వెనిజువేలా మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మా మాట వినకపోతే అన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అని అంటే ఇప్పుడు హౌస్ లో తర్వాత సెనెట్ లో అది పాస్ చేసినప్పుడు అది చివరికి సెనెట్ లో దే కిల్డ్ ఇట్. అందుకని మినిమం అపోజిషన్ లేకపోతే మినిమం రిస్ట్రెయింట్ లేకుండా అయిపోతుంది. సో ఫార్చునేట్లీ మనకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నవంబర్ దాకా ఈ దూకుడుతనం నడుస్తూ ఉండొచ్చు, అది మనం బేర్ చేసుకోవాల్సి వస్తుంది. పర్టికులర్లీ అమెరికాలో ఇది జరుగుతుంది కాబట్టి అదే చాలా మంది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నారంటే మీరు అన్నారు కదా ఇండియా ఎందుకు సైలెంట్ ఉంటున్నది, ఏం చేస్తున్నారంటే ఓకే ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే సైలెన్స్ ఇస్ గోల్డ్ అనుకోవాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు కొద్దిగా మనం డెవలప్మెంట్స్, అందుకని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అన్నాడు వీఆర్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ దెన్ వీఆర్ వెరీ కన్సర్న్డ్, వీఆర్ లుకింగ్ ఇన్ టు అవర్ ఓన్ వాట్ ఎవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది అంటున్నారు. సో లెట్ us see
ఈ ఏదైతే యాక్టివిటీస్ మీరు పర్టికులర్గా యుఎన్ ఆర్గనైజేషన్స్ మీద ఇటువంటి జరిగినాయి ఉంటే అది ఐసోలేటెడ్గా కాకుండా ఇలా జరుగుతున్నది. ఇప్పుడు ట్రంప్ చివరికి ఎలా అయిపోయిందని అంటే మనం చూస్తే చైనా ఈజ్ ది బెస్ట్ పొజిషన్లో ఉంది, బెనిఫిషియరీ అండ్ దెన్ బెస్ట్ పొజిషన్లో ఉన్నది. ఓకే ఇప్పుడు చైనా కనుక రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఒక చెవు బట్టి దిచ్చబట్టే ఈ హాస్ టు నీల్ డౌన్. అప్పుడు చైనా జీ జింపింగ్ అండ్ హిజ్ అసోసియేట్స్ అన్నారు వీఆర్ రెడీ ఫర్ ఎనీ వార్, నాట్ ఓన్లీ తారీఫ్ ఫర్ ఎనీ వార్ అనేసరికి అలా దిగిపోయింది. మనకు అటువంటి అడ్వాంటేజ్ లేదు కాబట్టి మన మీద అంటే 50% అంటున్నాడు, అంటే 100% అంటున్నాడు. సో ఇటువంటి తారీఫ్లు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాటో అలయన్స్ మీదే 200%, ఇప్పుడు 500% కూడా ఆల్రెడీ గ్రహం ఉన్నాడు కదా, అవి ఇంట్రడ్యూస్ ద బిల్, అది కూడా పాస్ అయిపోవచ్చు, అది కూడా వచ్చి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. సంజయ్ గారు, మెక్రాన్ ఇంకొక దావోస్లో వీళ్ళందరూ కలుస్తున్నారు, అంతర్జాతీయ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నడుస్తున్నాయి. G7 సమావేశాన్ని కూడా కాల్ఫర్ చేసినట్టుగా అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటుగా కొన్ని దేశాలను కూడా, G7లో లేని దేశాలను కూడా, రష్యా, సిరియా ఇలాంటి దేశాలు కూడా నేను ఆహ్వానిస్తాను అంటే కొంచెం అగ్రెసివ్గానే మెక్రాన్ ప్రకటన కానీ యాక్షన్ కూడా కనపడుతుంది. ఈ దావోస్లో ఏమన్నా వీటి మీద కొంత చర్చలు జరిగి ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ట్రంప్ గారు కూడా అక్కడికి వెళ్తున్నారు. సరే, ఆయనకి భయం ఏదో, ఆ విమానం నిన్న చెడిపోయింది, ఆయన బయలుదేరి దావోస్కి వెళ్ళే విమానం, ఆ ఇరాన్ వాళ్ళు ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పుడు బుల్లెట్ గురి తప్పింది, ఈసారి గురి తప్పదని. నిజంగా ఆయనకి కూడా ఏమైనా భయం ఉందా, లేకపోతే ఏమన్నా చర్చలు జరిగే అవకాశం ఉందా? ఒకటండి, మనం ఇప్పుడు చర్చిస్తుండగా అక్కడ డొనాల్డ్ ట్రంప్ డావోస్ లో తన స్పీచ్ స్టార్ట్ చేశారండి. ఓకే. దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంతవరకు ఇంకా గ్రీన్లాండ్ గురించి ప్రస్తావించలే, స్పీచ్ ఇంకా నడుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన దానికైతే ఆయన అమెరికా అద్భుతంగా ఉంది, ఎకానమీ అసలు ఊహించని విధంగా ముందుకెళ్లిపోతోందని చెప్పడం జరిగిందండి. అలానే తర్వాత యూరోప్ ని కూడా విరుచుకుపడ్డారండి, యూరోప్ మీద. అంటే గ్రీన్లాండ్ విషయం కాదు, మీరు సామాజికంగా మీరు మారిపోతున్నారు, ఎటువంటి ఇంతకు ముందు మీరు ఎట్లా ఉండేవారో అట్లా ఉండట్లేదు. బేసిక్ గా ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీ దేశాల్లో ఎక్కువైపోయి మీ సామాజిక రూపురేఖలు మారిపోతున్నాయి యూరోప్, మీరు విలువలు కోల్పోతున్నారు అని క్రిటిసైజ్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ చాలా బయలాటరల్ మీటింగ్స్ కూడా ఉన్నాయి ఆయన స్పీచ్ తర్వాత. అంతేకాదు బహుశా G7 నడిస్తే నడవచ్చు అని వార్తలు వస్తున్నాయండి. ఎందుకంటే మ్యాక్రాన్ కూడా కావాలంటే నేను G7 ఆర్గనైజ్ చేస్తాను, కావాలంటే డావోస్ నుంచి వెనక్కి వెళ్తూ మీరు ప్యారిస్ లో దిగితే అక్కడ ఆర్గనైజ్ చేయగలను అని చెప్పడం నడిచిందండి. సో డావోస్ లో మాత్రం మంచి టూరిస్ట్ ప్లేస్ లో అందరూ కలిసి చక్కగా చాలా తీవ్రంగా అమెరికాని క్రిటిసైజ్ చేస్తున్నారండి. కాకపోతే మీరు చూడండి, ఇప్పటి వరకు గ్రీన్లాండ్ ని నేను విలీనం చేసుకుంటాను అని చెప్తూ ఉంటే ఏ దేశాలు ఎంతమంది సేనల్ని పంపించాయండి ఇన్ సపోర్ట్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ తన సొంత దేశాన్ని కాపాడుకోవటం, తన సొంత భూభాగాన్ని కాపాడుకోవడానికి కేవలం 200 మంది సోల్జర్స్ ని పంపించిందండి. ఫ్రాన్స్ కేవలం 15 మందిని పంపించిందండి. నార్వే 2 పంపించిందండి. ఫిన్లాండ్ 2 పంపించింది. యునైటెడ్ కింగ్డమ్ కీర్ స్టామర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతూ సిద్ధాంతాల మీద మేము ఏ విధంగానూ అసలు ఉంగే పరిస్థితే లేదు, రాజీ పడము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క మిలిటరీ ఆఫీసర్ ని పంపించారండి. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ ఏదో విధంగా ట్రంప్ తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్టయితే నిన్న హవర్డ్ లుట్నిక్ వాళ్ళ కామర్స్ మినిస్టర్ ఎవరు ఆయన మాట్లాడుతూ, యుఎస్ కామర్స్ మినిస్టర్ హవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, డేవోస్ లో మాట్లాడుతూ, గ్రీన్లాండ్ అసలు విషయం కాదు, మీకు అనవసరం గ్రీన్లాండ్, మేము తీసుకుంటాం అని చెప్పారటండి డిన్నర్ లో, ఏది యూరోపియన్ నాయకులు ఉండగా. సో అంటే అమెరికా నిజంగా ఒత్తిడి ఫీల్ అవ్వట్లేదు. ఇదిగో మేము టారిఫ్స్ వేస్తాము అని బెదిరిస్తున్నారు, కానీ నిజంగా యూరోపియన్ యూనియన్ టారిఫ్స్ వేయలేదు. యాక్చువల్ గా డొనాల్డ్ ట్రంప్ మీ మీద టారిఫ్స్ విధిస్తాను, అదనపు టారిఫ్స్ విధిస్తాను అంటే ఫస్ట్ చాలా తొందరగా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని, అంటే ఒక అన్ఈక్వల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఒప్పుకుంది యూరోప్ అండి. అమెరికా గూడ్స్ కనుక ఎక్స్పోర్ట్ అయితే యూరోప్ కి 0% టారిఫ్, యూరోపియన్ గూడ్స్ కనుక
అమెరికాకి ఎగుమతులు చేస్తే 15% టారిఫ్ ఆ అగ్రిమెంట్ ఒప్పుకున్నారండి వాళ్ళు. ఓకే. సో దాన్ని బట్టి కనుక చూస్తే నేను అనుకోవటం ఇంకా అప్పుడే అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి నిజంగా వీళ్ళు చేద్దామనేమి కనపడట్లేదండి. నేను అనుకోవటం వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒక 3 సంవత్సరాల పాటు ఎలాగో వాళ్ళ సాగదీసేస్తే అయిపోతుంది, మధ్యలో గ్రీన్లాండ్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, దాని మీద పెద్దగా నిజంగా, ఎందుకంటే నిజంగా గ్రీన్లాండ్ ఇంపార్టెంట్ అయితే ఈ పార్టీకి కనుక పెద్ద ఎత్తున సేనలు పంపించేవాళ్ళు కదా, డెన్మార్కే పంపించలేదు. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత సంజయ్ గారు, అదే మీరు సైన్యాన్ని పంపించిన దేశాల్లో జర్మనీ ఒక ఆఫీసర్ పంపించి వెనక తిప్పించుకుంది. ఓకే అండి. సో మనకి తెలుస్తోంది దాని నుంచి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత సీరియస్నెస్ గా వీళ్ళు దాన్ని వాదిస్తున్నారు. అంటే ట్రంప్ గారి ఆర్గ్యుమెంట్ సార్ ఇప్పుడు సంజయ్ గారు, అంటే ఈ చాగోస్ది వదులుకోవటం, రష్యా చైనా దగ్గర మనం వీక్ అయిపోతాం, మనం తల వంచుకున్నట్టు అవుతుంది, లేదు వాళ్ళకి ఆధిపత్యం పెరుగుతుంది హిందూ మహాసముద్రం మీద, అంటే ఇవి భౌగోళికంగా కూడా అంటే నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా రష్యా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కానీ, లేదు చైనా అలాంటి దుందుడుకు వ్యవహారాలకి పోతున్న పరిస్థితి, అంటే భారత్తో ఇక్కడ వ్యవహారం వేరు, అంతర్జాతీయంగా అలాంటి నడవడిక ఏమన్నా ఉందా? అంటే మీరు తీసుకుంటే అండి చైనా విషయానికి వస్తే నిజంగా చూస్తే కనుక రియల్ కాంపిటీటర్ ఎవరన్నా ఉన్నారు అమెరికా కంటే చైనా అండి. ఎందుకంటే మీరు రష్యన్ ఎకానమీ తీసుకోండి, ఎంత దాని $1.5-2 ట్రిలియన్ ఎకానమీ అంతే, మనం $4 ట్రిలియన్ దాటేసాం. అలాంటిది చైనా $20 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్, ముఖ్యంగా ఆర్థికంగా చాలా బలమైనటువంటి దేశం. అంతేకాదు పెసిఫిక్ ఓషన్ లో కానివ్వండి మిగతా చోట్ల తన ప్రెజెన్స్ చూపించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. చైనా కూడా ఏమీ తక్కువ చేయట్లేదండి. మనం చూసాం సౌత్ చైనా సీలో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ని క్రియేట్ చేసి ఒక మొత్తం సముద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చైనా చూపించిందండి. కేవలం మనతోనే కాదు, సౌత్ చైనా సీలో చూసాం. అలానే టైవాన్ విషయం ఓకే, అదే డిబేట్ చేయొచ్చు. అలానే జపాన్ మీదకి సెన్కాకు ఐలాండ్స్ మీద సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కనుక మనం బర్మాలో చైనా చేస్తున్నది చూస్తే కనుక ఎంత మినరల్స్ తీసుకెళ్తున్నారు, న్యాచురల్ రిసోర్సెస్ తీసుకెళ్తున్నారు. సో చైనా ఏమీ తక్కువ ఏం కాదండి, వాళ్ళు అమెరికాకు ఉన్న పవర్ తో తక్కువ కాబట్టి వాళ్ళ ప్రవర్తన కేవలం ఏషియాకి పరిమితం అయింది. మిగతా చోట్ల ఆర్థికంగా వాళ్ళు వేరేవి తీసుకోవటం జరుగుతోంది, అది నడుస్తోందండి. నిజంగా కనుక మీరు ట్రంప్ చెప్తున్నట్టు రష్యా చైనా లేదా చైనా మనకి నిజమైన శత్రువు అని ఆయన అనుకుంటే ఆయన చేయాల్సింది ఏమిటి, మిగతా దేశాలందరినీ కూడగట్టుకుని తనతో పాటు ఏకం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. అలా చెయ్యకుండా మిగతా దేశాన్ని చైనా వైపు తరిమేస్తున్నారండి. ఆయన అలా ఎందుకు చేస్తున్నారు అని ఇంకా అర్థం కావట్లేదండి మనకి. అంటే మిగతా దేశాల మీద పూర్తిగా నమ్మకం పోయిందా, వాళ్ళు నిలబడరు, మనకి చైనాకి వ్యతిరేకంగా నిలబడరు అని నమ్మకం పోయిందా? నిజంగా చూస్తే చైనాకి నిజంగా వ్యతిరేకంగా నిలబడింది ఎవరు అంటే ఏషియాలో ఉన్న కంట్రీసే అండి. మొన్న మనం గల్వాన్లో చూసాం, వియత్నాం వాళ్ళు చైనాతో ఎంత వీరోచితంగా పోరాడారు మనం చూసాం 1970s లో. అలానే చాలా చోట్ల చూస్తున్నాం అండి చైనాకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్స్ కానివ్వండి, లోకల్ పీపుల్ కానివ్వండి, చైనా చేస్తున్న ఎకనామిక్ యాక్టివిటీస్ మీద బర్మాలో కానివ్వండి, లావోస్ లో కానివ్వండి, కంబోడియాలో కానివ్వండి పెద్ద పెద్ద ప్రదర్శనలు పేదవాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందండి. సో నిజంగా కనుక ట్రంప్ చైనాని ఆపాలి అనుకుంటే కనుక ఆయన అనుసరిస్తున్న విధానం యాక్చువల్లీ చైనాని బలపరుస్తుంది. ఎందుకంటే చైనా చేస్తున్న పనులని ఆయన చేస్తున్నది అసలు చైనాని మీడియాలోంచి వెళ్ళిపోయిందండి. అంతా అమెరికానే తప్పు, అది కనబడుతుంది క్లియర్ గా. తప్పు కాదు అంటే మంచిదే అని చెప్పట్లే నేను, బట్ ఆయన స్ట్రాటజీ బోత్ మీడియా పరంగా, పబ్లిక్ రిలేషన్స్ పరంగా, ఎకనామిక్ పరంగా, ఆర్థిక మిలిటరీ పరంగా కూడా చైనాని నిజంగా ఎదుర్కొనే విధంగా లేదండి. ఓకే రైట్. లక్ష్మణ్ గారు ఇప్పుడే ఇందాక అన్నారు వాళ్ళ వైపు చైనా వైపు నెట్టేస్తున్నారు, యూరోపియన్ దేశాలు స్పందించాల్సినంత రీతిలో, ఈ మాట సంజయ్ గారు అంటే కాదు కాలిఫోర్నియా గవర్నర్ కూడా అదే మాట అన్నాడు, మీరు ఏదో మొక్కుబడిగా రెస్పాండ్ అవుతున్నారు, ఇది కాదు పద్ధతి, గట్టిగా ఎదుర్కోవాలి ట్రంప్ని. ఆ దేశంలో ఒక పెద్ద రాష్ట్రానికి చెందిన గవర్నర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే నిజంగా ఈ దేశాలకి ఆ సైనిక, అంటే ఫ్రాన్స్ లాంటివి చాలా పెద్ద దేశం, డెన్మార్క్ సరే చిన్నదిగా అనుకోవచ్చు, కానీ సైనిక శక్తి లేకపోతే వ్యాపార ఒప్పందాలే కీలకం అనుకుంటున్నారా? అంతర్జాతీయ నాటోలో దేశాల మీద అమెరికా దాడి చేస్తున్నా కూడా
ఆ స్థాయిలో స్పందించకపోవటం కేవలం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? పట్టారి గారు, యూరోపియన్ యూనియన్ కానీ ఏ దేశానికి ఆ దేశం చూసినప్పటికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే. ఇవాళ రష్యా ఉక్రేనియన్ యుద్ధం ఇంతకాలం కొనసాగిన నేపథ్యంలో నాటోకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికాకు వ్యతిరేకంగా యూరోపియన్ దేశాలు మనం కోరుకున్నంత స్పందించలా, దూకుడుగా వ్యవహరించలేవు. వారి సమస్యలు వాళ్లకు రక్షణ పరంగా ఉన్నాయి, ఆర్థిక పరంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో సంక్షోభాల్లో కూరుకుపోయి పడి లేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. అందువల్ల మనలాంటి దేశాలే అలీన దేశాలకు నేతృత్వం వహించినటువంటి భారతదేశమే మౌనంగా ఉంది. ట్రంప్ గారు రెచ్చగొడుతున్నా మౌనంగా ఉన్నాం, రెచ్చగొడుతున్నా అని అంటున్నారు. ఎందుకు, ఏంటి రెచ్చగొట్టడం? మోడీ గారు నాకు మిత్రుడే, మంచి మిత్రుడే, నా మీద అసంతృప్తి ఉంది ఆయనకు అని అంటూనే నేను పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపానని ఆయనే చెప్తారు, పదే పదే చెప్తారు. కానీ మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఏమీ మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ట్రంప్ గారు మళ్ళా అధ్యక్షుడు కావాలని ఏకంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి గిల్టీనెస్ ఉన్నదేమో తెలియదు నాకు. కానీ ఏదో మనం దూకుడుగా మాట్లాడాలి, ఒక వైఖరి తీసుకోవాలని కాదు. కానీ చైనా ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొని సైనిక వ్యవస్థగా ముందుకొచ్చి వాళ్ళు మౌనమన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. సైలెన్స్ కూడా ఒక, ఇప్పుడు మన వినోద్ గారు అన్నారు అనుకుంటాను, అది కూడా ఒక బలమైందే. కానీ చైనా పరిస్థితి వేరు, భారతదేశ పరిస్థితి వేరు. భారతదేశాన్ని కార్నర్ చేస్తున్నాడు ఆయన. ఈరోజు రష్యా నుంచి ఆయిల్ కొంటే టారిఫ్స్ పెంచేస్తాను, ఇరాన్ నుంచి కొడితే పెంచేస్తాను, లేకపోతే ఇంకో దానికి లేదా డిగో గార్షియా గారికి వివాదం చేస్తాను. ఒకటే రెండా? భారతదేశాన్ని ఇవాళ కార్నర్ చేస్తున్నటువంటి ట్రంప్ ని మనం ఒక్క మాట అనలేకపోతే యూరోపియన్ దేశాలు ఇప్పటికీ ఎంతో కొంత వాయిస్ రేజ్ చేస్తున్నాయి, వాళ్ళని ఏమనగలం మనం? అలాగే ఇవాళ వెనిజులా, క్యూబా వాటన్నింటి మీద దురుసుగా వ్యవహరిస్తున్నారు. కానీ అలీన విదేశాంగ విధానం ఏమైనట్టు? మనం భద్రతా మండలిలో సభ్యత్వం కావాలి, కానీ మనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యవస్థని ఒక చిన్న చితక దేశాలని, బడుగు బలహీన వర్గాల దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ప్రతినిధిగా వాయిస్ గా మనం ఉన్నామా అంతర్జాతీయ ఆ సంస్థల్లో? వాళ్ళు ఎందుకు మనం వాళ్ళు బలపరుస్తారండి? అందువల్ల మన ప్రయోజనాల రీత్యా మన మౌనం అనేటువంటిది, మౌనం దూకుడుగా వ్యవహరించమని, పరుషంగా మాట్లాడమని, విదేశాంగ విధానాన్ని దారి మళ్లించమని మనం కోరుకోవడంలా, కానీ బ్యాలెన్స్డ్ గానే సమతుల్యతతో సంయమనంతోనే మనం విఘ్నతతో విదేశాంగ విధానాన్ని రూపకల్పన చేసుకోవాలి, ముందుకు పోవాలి, సమస్యలపైన ఘటనలపైన స్పందించాలి కదా. వెనుజులా పైన జరిగినటువంటి దానిపైన అమెరికా ప్రస్తావన లేకుండా ఏదో మాటలు మాట్లాడితే ప్రయోజనం ఏంటి అని. అలా ఈరోజు మన సత్యమూర్తి గారు అన్నారు, ట్రంప్ గారిని ప్రకృతి శిక్షిస్తుందని. మనం దేవుడే శిక్షిస్తాడు, దేవుడు అన్ని చూసుకుంటున్నాడు అని కొంతమంది అంటుంటారు. అంటే వారు కూడా అంతకంటే ఏం చెప్పడానికి వీలు కాదు కాబట్టి అని కూడా అన్నారు సార్. అదే ఇప్పుడు అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ నా మీద నా ప్రాణానికి హాని తలపెడితే ఆ దేశమే పటంలో లేకుండా చేస్తాను అంటున్నాడు. అనుమానాలు ఆయన ప్రాణం మీద వచ్చినాయి. అంటే ఈరోజు ట్రంప్ యొక్క వైఖరిని, మనస్తత్వాన్ని 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు వినోద్ గారు అన్నట్టు వేసి ఉండలేము. ప్రతి నిమిషం ఒక చాలా జీవన్మరణ సమస్య తయారైంది వాస్తవంగా. అవును, ప్రతిరోజు ఇప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు ఆ దావోస్ లో మాట్లాడుతున్నారని సంజయ్ గారు నిజమే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే ముగింపులోపు ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలాంటి సమస్యలు సృష్టిస్తాడో తెలియదు. అందువల్ల ప్రతి నిమిషం కూడా అమెరికాకి గాని ప్రపంచానికి గాని ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితులకి నెట్టబడి ఉన్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి. సత్యమూర్తి గారు, అంటే భారత్ కొన్ని సందర్భాల్లో, అంటే ఉదాహరణకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది, చాలా సందర్భాలు ఈవెన్ పుతిన్ ఉన్నప్పుడు కూడా, మోడీ గారిని కలిసినప్పుడు కూడా మా మార్గం శాంతి వైపే, మేము వీఆర్ ఫర్ పీస్, వీఆర్ ఫర్ నెగోషియేషన్స్ అన్న
ఇండైరెక్ట్గా అయినా సరే ఆ మెసేజ్ని ఇచ్చి ఈవెన్ ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు భారత్తో మాట్లాడాను, రెండు దేశాలతో మాట్లాడి యుద్ధం ఆపానని చెప్పినా కూడా సరే ప్రత్యక్షంగా ట్రంప్ గారు నాతో మాట్లాడలేదు, ఆయన చెప్పలేదని అనకపోయినా నాతో ఎవరూ మాట్లాడలేదు అని ప్రధాని పార్లమెంట్లోనే చెప్పారు అంతవరకు కనీసం. మనం అంటే ఇలా ఎంతో కొంత మనం ఒక కీ రోల్ ప్లే చేయాలనుకున్నప్పుడు దూకుడుగా కాకపోయినా మన ప్రయోజనాలను కాపాడుకుంటూనే బ్యాలెన్స్డ్గా అయినా సరే కొంత స్పందన తెలియజేయటం. ఎందుకంటే మనం నష్టపోతున్నాం. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటే ఒప్పుకోడు, వెనిజులా నుంచి కొంటే ఒప్పుకోడు, లేదంటే గ్రీన్లాండ్తో వ్యాపారాలు వద్దంటాడు, 25% ఆరు. అంటే మనలొక్కలే కదా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఎంతో కొంత చిన్న దేశాలు అనుకున్న దేశాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. సరే పాకిస్తాన్తో ఆయనకి దోస్తానం ఉండొచ్చు, పాకిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోవచ్చు, వాళ్ళు దేశాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, అది వేరే విషయం. కానీ మన ప్రయోజనాల రీత్యా గమనిస్తుంది కేంద్ర ప్రభుత్వం, డెఫినెట్గా గమనిస్తూ ఉంటారు జరుగుతున్న పరిణామాలన్నిటి. కానీ ఏదైనా కొంత స్పందన ఆశించవచ్చా? ఇప్పుడు ఒక విషయం అండి, ఒక దేశానికి నేతగా ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి ఫ్రీడమ్ ఆయనకు ఉంటుంది. మనం యూ కెనాట్ ఫోర్స్, నోబడీ కెన్ ఫోర్స్ హిమ్ టు టాక్. ఇప్పుడు మీకు పార్లమెంట్లో చూస్తే ఆయన ప్రతిపక్ష నేత నిలదీశాడు, అవును నువ్వు ట్రంప్ని ఖండించు అని. కానీ నేనేం చెప్పాను, నాతో ఎవరు అంటే ఆయన ఇవ్వాల్సిన సందేశం ఇచ్చాడు, తీసుకోవాల్సిన. నేను అదే అంటున్నా కనీసం అలా. కానీ నువ్వు ట్రంప్ పేరైతే తిట్టాలి, లేకపోతే ట్రంప్ అబద్ధాలు కోరను అని చెప్పి ఫోర్స్, మీరు చూసారు లేదు, ట్రంప్ అబద్ధాలు కోరను నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయమని చెప్పాడు ఆయన. సో ఇలాంటివన్నిటి కూడా అంటే మనం వాళ్ళు సరైనటువంటి నిర్ణయం సరైన తీసుకుంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాం, సో ఆయన విజ్ఞతకి అది వదిలేయాలి తప్ప నువ్వు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనేటువంటి. అంటే ప్రధానే మాట్లాడాలి కదా, నేను రెస్పాన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకి ఆయన మిస్త్రీ గారు ఎవరు ఉన్నారు, విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ఆయన మాట్లాడుతుంటారు, జయశంకర్ గారు మాట్లాడుతుంటారు, మోడీ గారే మాట్లాడాలి కాదు, వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళు మాట్లాడితే మోడీ గారే మాట్లాడాలని వాళ్ళు కూడా ఉంటారు, నేను ఉండట్లా. మీకు చెబుతా, మనం చూసాం చాలా సందర్భాల్లో చూసాం మనం, మోడీ గారు ఎందుకు మాట్లాడు, ఆయనతో మాట్లాడి. సో కాబట్టి ఇదేంటంటే మనకి ఖచ్చితంగా ఇది ఒక సమస్య. ఈ సమస్య భారతదేశానికి కూడా సమస్యే. సో దాన్ని ఏ రకంగా ప్రతిస్పందించాలి, ఎప్పుడు ప్రతిస్పందించాలి, సరైన పద్ధతిలో సరైన రీతిలో ప్రతిస్పందిస్తుందని మా విశ్వాసం. సో ఆ రకంగా మన ఎకానమీ. మీకు ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, మనకి పోస్ట్ టారిఫ్ చేసిన తర్వాత ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ హాజ్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ఇట్స్ ట్రేడ్ విత్ యుఎస్ఏ. మీకు 20% పైన మనకి ట్రేడ్ ఇంక్రీజ్ అయింది. వేరే చాలా కంట్రీలు, ఇప్పుడు చైనా అలాంటి కంట్రీలకి ట్రేడ్ తగ్గింది మనకి ఈ మధ్య కాలంలో కనుక మనం ఆ గణాంకాలతో పోలిస్తే. అంటే మనం వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ డెఫినెట్లీ. సో మన చేస్తూ ఖచ్చితంగా దీన్ని వాళ్ళు గమనిస్తుంటారు. సునిశ్చితంగా మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ బై నేమింగ్ దెమ్ ఆర్ బ్లేమింగ్ దెమ్ సంబడి. ఇప్పుడు ఆయన అంటే ఇంకొకటి కూడా, ఇప్పుడు ఉదాహరణకి చాగోస్ దీవులు ఉన్నాయి, అది ఏదో యూకేకి మారిషస్కి జరిగిన ఒప్పందం అని భారత్ అనుకోవాలి. ఆ ఒప్పందం జరిగినప్పుడు ఆ దీవుల్ని మారిషస్కి ఇచ్చేస్తున్నప్పుడు ఇండియా వెల్కమ్ చేసింది. అంటే కొన్ని అంతర్జాతీయ అంశాల మీద ఆ రెండు దేశాల మధ్య అవుతుంది కాబట్టి మనం వెల్కమ్ చేసాం, వాళ్ళిద్దరు ఓకే కాబట్టి మనకి ఓకే అని. అది మనకి హిందూ సముద్రంలో పార్టీ నేను కాదంటే. కానీ ఇప్పుడు దాని మీద ట్రంప్ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఒప్పందాన్ని తిరగదోడాలి అన్న రీతిలో మాట్లాడటం యూకే ఖండిస్తుంది, మిగతా దేశాలకి. అంటే మనం మద్దతు ఇచ్చిన అంశాల మీద వ్యతిరేకత వస్తున్నా కూడా ఏదో ఒక స్థాయిలో స్పందన ఉండాల్సిన అవసరం లేదా అన్న అంశం. అంటే మన ఇంట్రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పు ఉండొచ్చు ఆ రోజు. కరెక్ట్. ఇప్పుడు ట్రంపే ఆ ఐలాండ్స్ని అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి వాడు. ఇప్పుడు ఇవాళ యూటర్న్ తీసుకున్నాడు. అంటే అది స్టాండ్. ఇప్పుడు ఎందుకంటే మారిపోతూ ఉంటుంది, అతని ఇంట్రెస్ట్ కానీ మారిపోతుంటుంది చేసుకున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇది మనం ఏంటంటే ప్రతి అంశం మీద కూడా స్పందించాలనుకోవటం కానీ, లేకపోతే దాన్ని ఖండించాలనుకోవటం కానీ, దానివల్ల ఏం పెద్ద ఉపయోగం. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఒక పర్పస్ సర్వ్ అవ్వాలండి. మనం చెప్తే అక్కడ ఒక పర్పస్ సర్వ్ అవ్వాలి. సో అది సర్వ్ అవుతుందా? సో అది మనం వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. మనకంటే కూడా వాళ్ళు ఎనలైజ్ చేస్తారు. దే డెఫినెట్లీ డూ ఎట్ ద రైట్ టైం, రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. కామన్ ఇండియన్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ అంతర్జాతీయ అంశాల మీద ఒక దేశంగా దేశం ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు స్పందిస్తుండొచ్చు. కాకపోతే సాధారణ పౌరులుగా ఈ వీటిని ఖండించాలి కదా అన్న భావన కొంత అనిపిస్తుంది సార్. అది ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రకృతే చూసుకుంటుందని. సో అలా ఎందుకని ఇప్పుడు ప్రకృతి అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు అంటే మనం ఇప్పుడు అంటే మనం మాట్లాడకూడదు ఇక్కడ ఆ విషయం. కానీ ఆయన 3 సంవత్సరాలు ఉంటాడంటారు, నమ్మకం నాకైతే లేదు. అవును అంతే కదా, చాలా జరిగినాయి అలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి అది ఆటోమేటిక్గానే అది సెట్ అవుతుందని ఒక మనం ఒక ఆశ. అది అంతేగాని దేవుడి మీద దండం పెట్టి దేవుడా నువ్వు చూసుకొని చేతులెత్తి మన ఇంట్లో కూర్చోటం అని కాదు. రైట్. సంజయ్ గారు ఒక్కసారి ఆఖరిగా ఈ మీరు ఇందాక చెప్పారు ఈ ఆర్టెక్
ఎఫెక్ట్, అది కొంత మంచు కరగటం, అది ఆ కారణంగా కొన్ని కొత్త వాణిజ్య అంటే నౌకాయాన మార్గాలు కూడా ఏర్పడబోతున్నాయి, వాటి మీద పట్టు కోసం. అలాగే చైనా గురించి కూడా మీరు చెప్పారు, అంటే చాలా ముందు చూపుతో ఏకంగా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని ఏర్పాటు చేస్తాను. అంటే భారత్ మన ప్రయోజనాల రీత్యా అలాంటి అంటే పెద్ద భారీగా పెట్టుబడులు కావాల్సిన అంశాలేమో వాటికి సంబంధించి అలాంటి ఏమన్నా ఒక రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇలాంటి వాటి మీద ఒక లాంగ్ టర్మ్ విజన్తో అడుగులు వేస్తున్న సందర్భాలు మీకు ఏమైనా ట్రేడ్ ఇవన్నీ ఓకే, బిగ్గర్ థింగ్స్ ఏమన్నా చెప్పుకోదగ్గవి ఉన్నాయా? అంటే లాస్ట్ 70 years లో తీసుకుంటే మనం హ్యూమన్ రిసోర్సెస్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ రోజు ఇంతమంది ఇంజనీర్స్ కానివ్వండి, ఇంతమంది సైంటిస్ట్ కానివ్వండి, లేదా ఇంతమంది మెడికల్ పర్సోనల్ కానివ్వండి, మా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రిసోర్సెస్ ఇంత బాగా పనిచేస్తున్నాయంటే అది ఒక విధంగా మన భారతదేశం సాధించిన ప్రగతికి నిదర్శనం అండి. నేను ఇప్పుడే చెప్పట్లా, లాస్ట్ 75-80 years చెప్తున్నాను. అలానే కనుక మీరు తీసుకుంటే మిగతా స్పేస్ రంగంలో తీసుకోండి, ఇస్రో అవి తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తున్నాయి అవి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మనం గుర్తించం కానీ ఇంత గొప్ప ఇండియన్ రైల్వే నిజంగా ఒక్కొక్కసారి బాధేస్తుంది, మనకి డిలేస్ ఉంటాయి అదంతా, కానీ 1.4 billion పీపుల్ కి ఒక ఇండియన్ రైల్వే ఏం నడుపుతుందండి, అద్భుతంగా నడుపుతుందండి. వేరే దేశాలు సాధించలేవు అంత. దేనికండి ఇప్పుడు తీసుకోండి మీరు డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకోండి. మనకి యూపీఐ కానివ్వండి, భీమ్ కానివ్వండి, ఫోన్ పే యాప్స్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం సాధించలేదండి. 1.4 billion పీపుల్ ని ఏకంగా ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇంతకు ముందు మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే సినిమాల్లో ఒక మార్వాడి చూపించడం, వాడు గ్రామం మీద పడి ఎట్లా దోచుకుంటున్నారు, అక్కడితో ఆగిపోయాం. కానీ నిజంగా వ్యవస్థాగతంగా మార్పులు వచ్చాయంటే వచ్చాయి కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అద్భుతంగా నడుస్తుంది బికాస్ ఆఫ్ దీస్ డిజిటల్ థింగ్స్. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి మన దేశంలో మనం చూస్తున్నవి. కాకపోతే మన చేస్తున్నవి మనకి ఏమిటవుతోందంటే మనం గ్లోబల్ మీడియా లేదు కాబట్టి మనం సాధించినవి వేరే దేశాల వాళ్ళు మన గురించి మాట్లాడరండి, ఉత్తినే మాట్లాడటం జరగదు. మీరు అంతర్జాతీయ అలాంటి అంశాల ఎక్స్పర్ట్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఫెసిలిటీస్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయటం, దాన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం లేదా యాజ్ ఏ యునైటెడ్ నేషన్స్ మెంబర్గా? నాకు ఒక సినిమాలో సీన్ గుర్తొస్తుందండి. గాయన్లో మన రేవతి వెళ్ళి కోటకు ఆయన అడుగుతుంది విలన్ని, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఖండిస్తున్నా అంటే, ఏం ఖండిస్తున్నానండి. అంటే అంతర్జాతీయ, మీరు నిజంగా చెప్పాలంటే మంచి ప్రశ్న అండి, థియరిటికల్ గా చాలా మంచి ప్రశ్న. అంతర్జాతీయ రాజకీయాలలో నైతికమైనటువంటి స్పందన అంటే ఏంటి అన్న దాని మీద చాలా చర్చ నడిచిందండి. ఉదాహరణకి కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే ముందు నీ ప్రజల్ని నువ్వు బాగోగులు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వేరే ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది నిజమైన నైతికతమైన స్పందన ఒక దేశానికి కానీ ఒక గవర్నమెంట్ కి కానీ అండి. మీరు చూడండి, జెలెన్స్కీ మీద డిసప్పాయింట్మెంట్ మనకు ఎందుకుంది? తన ప్రజల బాగోగులు కోరుకోకుండా వేరే దేశం మీద పడి తిట్టి అన్నెసరీగా ఇన్వేజన్ తెచ్చుకున్నారని పేరుంది ఆయనకి. అలానే ఇరాన్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి మీరు, తన ప్రజలు బాగోగులు చూసుకోకుండా ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ అని మాట్లాడి ఏవేవో మాట్లాడేసిందండి. చుట్టుపక్కల ఉన్న ఒక్క దేశం కూడా మాట్లాడకపోతే మనం ఎందుకు మాట్లాడతామండి? రైట్ సార్, ఓకే. మనకేమొస్తుంది? మన మీద టారిఫ్స్ వేస్తుంటే యునైటెడ్ స్టేట్స్ ఎంతమంది మద్దతు పలికారండి? ఓకే, మనకి మద్దతు పలికారు అంటే ఆయన ప్రపంచంతో వేస్తున్నాడు, మన ఒక్కల మీద కదా, ఆయన ఏం దేశం లేదు. అయి ఉండొచ్చు, మీతో ఉన్నాం మనం అంతా కలిసి పనిచేద్దామని ఎంతమంది ఇప్పుడు ఇది యుఎన్ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేయడం అనేది పర్పస్ఫుల్ గా చేస్తున్నట్టు. ఎందుకంటే ట్రంప్ హాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది యుఎన్ కు ప్యారలల్ ఆర్గనైజేషన్ తయారు చేయాలనే మెంటాలిటీతో వస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ ఇస్ ఆల్సో యాక్సెప్టింగ్ దట్. కాకపోతే అపోజ్ చేసిండు కానీ బట్ పార్ట్ ఆఫ్ దిస్ అనేది అనిపిస్తుంది. రైట్ సార్, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మూలాన మరొకసారి ప్రతిరోజు ఒక గందరగోళం, అనిశ్చితి, అస్థిర పరిస్థితులు ఆర్థికంగా, వాణిజ్యపరంగా, అలాగే రక్షణ పరంగా ఏర్పడుతున్నాయి. తాజాగా యూరోపియన్ యూనియన్తో గిల్లికజ్జాలు ముదురుతున్న పరిస్థితి. దావోస్లో వీటి మీద ఆయా దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి? G7 సాధ్యం అవుతుందా? G7లో ఏమైనా కీలకమైన నిర్ణయాలు జరుగుతాయా? స్టాక్ మార్కెట్లు పడిపోకుండా ప్రపంచం సాఫీగా ముందుకెళ్తున్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న వినోద్ గారికి, సత్యమూర్తి గారికి, అలాగే సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.